పార్వతమ్మ శివయ్య ఇద్దరూ గుడిమెట్లపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కొడుకులు వాసు రాములకి పెళ్లి చేసిన తరువాత తమ బాధ్యత తీరిందని సంతోషిస్తున్నారు. శివయ్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన పార్వతమ్మ, ఏంటండి గుడికొచ్చి ఏదో ఆలోచిస్తున్నారే? ఏమైంది మీకు? నాకు చెప్పకూడని విషయమై ఏంటది? అది కాదు పార్వతి, నీ కొడుకులకి పెళ్లిళ్ళైతే చేసేశాం. ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారో ఉండరోనని భయంగా ఉంది. ఏంటండి మీరు? శుభమా అంటూ వాళ్ళకి పెళ్ళవుతే ఇలా మాట్లాడతారేంటి? ఈ రోజుల్లో పరిస్థితులు అసలేం బాగోలేవు పార్వతి. అన్నదమ్ములు కలిసుండట్లేదు. కన్నవాళ్లని పరాయి వాళ్లలా చూస్తున్నారు. నీ కొడుకులు కూడా వాళ్ళ భార్యలు వచ్చే వరకు నీ మాట విన్నారు. కానీ ఇకపై అది కుదరదు కదా. చీచి, మీరెప్పుడూ ఇంతే, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నా మాట అస్సలు వినరు కదా. ఇప్పుడు నేను చెప్పింది వినండి. వాళ్ల జీవితం వాళ్లే చూసుకుంటారు. పెద్దవాళ్లుగా మనం ఏం చేస్తాం? వాళ్ళ అడ్డదారిలో వెళ్తుంటే సరైన దారిలో వెళ్ళమని చెప్తాం. సర్లే, ఇక మాట్లాడుకుంది చాలు, ఇంటికెళ్దాం పదా. అలా పార్వతమ్మ శివయ్యలు ఇంటికెళ్లేసరికి అక్కడ వాళ్లకి పెద్ద కొడుకు రాము, కోడలు కవిత కనిపిస్తారు. కవిత లక్షణంగా చీర కట్టుకుని కుందనపు బొమ్మలా ఉంటుంది. అత్తమామలు రాగానే వాళ్లకి నమస్కరించి తలదించుకుంది. అత్తయ్య, మీకోసమే చూస్తున్నాను. ఇవాళ వంటేం చేయమంటారు? అరే, అప్పుడే వంటగదిలోకి వెళ్తానంటావేంటమ్మా? నీకు కొత్తగా పెళ్ళయింది కదా. ఇప్పుడే పనులు చేయటం ఎందుకులే. పెళ్లి పనుల్లో పడి చాలా ఇబ్బంది పడుంటావు కదా. అందుకే అంటున్నాను, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను చేస్తాను వంట. అయ్యో, మీరెందుకత్తయ్యా? అయినా నాకింట్లో పనులు చెయ్యకపోతే తోచదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మాది పల్లెటూరు కదా. అందరం ఉదయాన్నే లేచి పనులు చేయటం బాగా అలవాటు. అలా కవిత అనడంతో పార్వతమ్మ సంతోషిస్తుంది. ఇక తన పెద్ద కోడల్ని వంటగదిలోకి తీసుకెళ్లి ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడున్నాయో చూపిస్తుంది. ఇంతలో రాము మాట్లాడుతూ, అమ్మా, తమ్ముడు రంగా కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళాడు? చిన్న కోడలు రమ్య ఈ ఊరు చూడాలంటేను వాడు తీసుకెళ్లాడురా. సరే అయితే నేను కూడా నా భార్యని తీసుకెళ్లి మన పొలం చూపిస్తాను. నీ ఇష్టం బాబూ. ఏవండి, వంట చెయ్యాలి కదా, రేపు వెళ్దాంలేండి. అలాగే. అప్పుడే నువ్వు అత్తకు తగ్గ కోడలైపోయావన్నమాట. హొరేయ్, ఇంకా చాలా ఆపరా. తనేం అత్తకి తగ్గ కోడలు కాదు, నేనే కోడలికి తగ్గ అత్తను. అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజు రమ్య చకచకా ఉద్యోగానికి బయలుదేరుతూ ఉంటుంది. అలా వెళ్తున్న రమ్యని కవిత ఆపుతూ, రమ్య, మధ్యాహ్నం నీకు భోజనం చేశాను, క్యారేజీ తీసుకెళ్ళమ్మా. ఏంటి, క్యారేజీనా? నువ్వెప్పుడో ఉదయం లేచి ఈ వంట చేసుంటావు. మధ్యాహ్నం వేళకి ఆ అన్నం పాడైపోతుంది. అందుకే నాకు క్యారేజీ వద్దు. ఇంకోసారి ఇలాంటివి చేసేటప్పుడు నన్నొకసారి అడిగితే ఏం కావాలో చెప్తాను. అలా రమ్య కోపంగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్తుంది. పాపం కవితకి చాలా బాధేస్తుంది. ఇక మౌనంగా వంటగదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు రాత్రి అందరూ తినడానికి కొన్ని తినుబండారాలు తీసుకొస్తుంది రమ్య. అవి తిన్న పార్వతమ్మ, అమ్మాయి కవిత, నువ్వు కూడా తినమ్మా. తిని ఎలా ఉన్నాయో చెప్పు. అత్తయ్య, ఆ సిటీలో దొరికేవి నాకంతగా నచ్చవు. ఏవేవో నూనెలు వేసి చేస్తుంటారు. వాటిని తింటే ఆరోగ్యానికి ఇబ్బంది. అవునమ్మా, ఆ మధ్య నేనొకటిలాగే తిన్నాను. తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చింది. అరే, తింటే తినండి, లేకుంటే లేదు. మీరిలా మాట్లాడితే నేనేం చెయ్యలేను. ఎవరిష్టం వాళ్ళది కదా. అవి కూడా ఇలా ఇచ్చేయండి, నేనే తింటాను. అలా రమ్య వాటిని తీసుకుని తింటుంది. ఆ పూట రమ్య ప్రవర్తన ఏం బావుండదు. అలా చేసిన తీరుకు పార్వతమ్మకి కోపం వస్తుంది. కాని మౌనంగా ఉండిపోతుంది. ఇక మరుసటి రోజు అందంగా తయారై గుడికి వెళ్తూ ఉంటుంది రమ్య. ఇంతలో కవిత, అరే, గుడికెళ్తున్నావా రమ్య? చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. మనిద్దరం కలిసి గుడికెళ్తే చాలా బాగుంటుంది. నీకేమో గాని నాకు మాత్రం అలా వెళ్లటం ఇష్టం ఉండదు. నేనెప్పుడూ ఒంటరిగానే గుడికెళ్లాలనుకుంటాను. పైగా నీతో వెళ్తే నీ పల్లెటూరి చేష్టలకు నాకు తలనొప్పొచ్చినా వస్తుంది. అలా రమ్య మరోసారి కవితని అవమానించి అక్కడి నుండి గుడికి వెళ్తుంది. ఇక మరోసారి తన తోడికోడలు అన్న మాటలకి బాధపడుతుంది కవిత. అది గమనించిన పార్వతమ్మ, అమ్మా కవిత, బాధపడుతున్నావా తల్లి? అదేం లేదత్తయ్యా. నాకు తెలుసమ్మా,
నువ్వు లోపలే బాధపడుతున్నావని. మీ ఇద్దరూ ఈ ఇంటి కోడళ్ళు, కానీ నువ్వు పెద్ద కోడలివి. రమ్య మాటలు పట్టించుకోకు తల్లి. పర్వాలేదత్తయ్యా, చదువుకున్న పిల్ల కదా, రాను రాను అర్థం చేసుకుంటుందిలేండి అంటూ కవిత మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోతుంది. ఇక ఆ రోజు రమ్య తన ఇంటికి వస్తూ వస్తూ తనతో పాటు జలజని తీసుకొస్తుంది. అత్తయ్య, ఈ అమ్మాయి పేరు జలజ. ఇకపై ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకు వంట చేయడానికి వచ్చింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు కవితే వంట చేస్తుందిగా, మళ్ళీ పని మనిషి ఎందుకు? అది కాదత్తయ్యా, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నా పనులు నేను చేసుకోలేను. అందుకే నా బట్టలు ఉతకడానికి, వంటలు చేయడానికి ఒక మనిషి అవసరం. ఇక కవిత చేసే వంటలంటారా, వాటి రుచి అస్సలు బాగుండదు. నేను తినలేక తింటున్నాను. మొన్న మధ్య నాకు వాంతులు కూడా అయ్యాయి. నా ఆరోగ్యం నాకు ముఖ్యం, అందుకే నేను ఇలా చేయాలనుకున్నాను. ఏమే జలజ, వెళ్ళి నాకు వేడినీళ్లు పెట్టు, స్నానం చెయ్యాలి. అలా రమ్య అనగానే జలజ వెళ్ళింది. రమ్య వెళ్లిన తరువాత పార్వతమ్మ ఆలోచనలో పడింది. ఇక ఇంట్లోనే కూర్చొని ఉన్న శివయ్య దగ్గరికెళ్ళి, ఏంటండి, ఇంట్లో ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరు? మౌనంగానే ఉంటారా? నేను నీకు ముందే చెప్పాను కదా, ఏం జరిగినా మౌనంగా ఉండు. నువ్వు కోడళ్ళ విషయంలో కల్పించుకోకు. వాళ్లే సర్దుకుంటారు, వాళ్లే కలిసిపోతారు. అలా శివయ్య అనగానే పార్వతమ్మ ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతుంది. మరుసటి రోజు అందరూ నిద్రపోతుంటారు. కవిత మాత్రం నిద్రలేచి కల్లాపి చల్లుతుంది, ముగ్గులు వేస్తుంది. ఆ శబ్దానికి నిద్రలేచిన రమ్య కోపంగా కవిత దగ్గరికొస్తుంది. ఏంటి రమ్య, ఏమైనా కావాలా? నాకేమొద్దుగాని పొద్దు పొద్దున్నే మమ్మల్ని నిద్రపోనివ్వవా? ఆ శబ్దాలేంటి? ప్రశాంతతే లేదు. ఏదో అత్తయ్య వాళ్ల దగ్గర మంచి పేరు కోసం నువ్విలా చేస్తున్నావని నాకు తెలుసు. ఇక నా వల్ల కాదు. రోజు నీ ఆగడాలు చూసి భరించలేకపోతున్నాను. మమ్మల్ని కాస్త పడుకొనిస్తావా తల్లి? అలా రమ్య మరోసారి కోపంగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్లి పడుకొని నిద్రపోయిన తరువాత ప్రశాంతంగా లేచి ఉద్యోగానికి తయారై వెళ్తూ ఉంటుంది రమ్య. ఇంతలో పార్వతమ్మ తననాపింది. ఏంటి మీరు నన్నాపుతున్నారు? అవతల నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళాలి. సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం. లేదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. ఈ రోజు ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్వాలేదు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి, అంత ముఖ్యమైన పని. ఉదయం నువ్వు చేసిన పనేమైనా బావుందా? నీకేమనిపించలేదా? హో, అప్పుడే మీకు చాడీలు చెప్పడం కూడా మొదలెట్టేసిందా మీ పెద్ద కోడలు? చాలమ్మా చాలు. చేసిన తప్పుకు బాధపడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావు. నేను నీకింతవరకు ఏ విషయమూ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను. నీ ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు. అంటే ఎలా ఉండాలి? మీరు చెప్పింది చేస్తూ అణిగిమణిగి ఉండాలా? నీ నోటి నుండి అత్తయ్య అనే పిలుపు అస్సలు ఇంతవరకు వినిపించలేదు. అది వదిలేసాయి. కానీ నువ్వు చదువుకున్నదానివి కదా, అర్థం చేసుకుంటావులే అనుకున్నా. కానీ నీకు పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం కూడా తెలీదు. కలిసిపోయి బతకటం రావట్లేదు. అవన్నీ ఎక్కడ నేర్పిస్తారో చెప్పండి అత్తయ్యా, వెళ్ళి నేర్చుకుంటాను. అలా రమ్య కోపంతో ఆవేశంగా మాట్లాడుతుంది. ఇక అప్పుడే రంగ అక్కడికొచ్చి తన భార్యపై చెయ్యెత్తుతాడు. కాని అందరూ చూస్తున్నారని ఆగిపోతాడు. రమ్య మాత్రం కోపంతో ఊగిపోతుంది. ఏంటి మీరు? ఇంట్లో వాళ్లంతా కట్టగట్టుకుని నాపైకొస్తున్నారు? నన్నింట్లో నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా? ఇక చాలు. నేను చెయ్యాలా ఎత్తినందుకే నీకు కోపం వచ్చిందే. నువ్వు చేసే ప్రతి పని ఇతరులకు ఎంత గాయం చేస్తుందో తెలుస్తుందా నీకు? చదువుకున్న దానివనే అహంకారం నీకెక్కువగా ఉందమ్మా. అంతేకాదు, ఉద్యోగం చేస్తున్నావన్న పొగరు కూడా ఉంది. అవి తగ్గించుకుంటే మంచిది. నీ సంసారం బాగా సాగుతుంది. నువ్వు కుటుంబంలో ఒకదానివి. అందరితో కలిసిమెలిసి బతకడం నేర్చుకుంటే జీవితం పూలబాటలా సాగుతుంది. ఈ పూలబాట, ముళ్లబాట అవన్నీ వద్దు. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. రమ్య అలా పొగరుగా మాట్లాడేసరికి రంగా లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. ఆ కోపంతో రమ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రమ్యని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆ ఇంట్లో ఎవ్వరూ చేయలేదు. సరిగ్గా నెల రోజుల తరువాత రమ్యని తీసుకుని వాళ్ళమ్మ శారద అక్కడికొచ్చింది. పార్వతమ్మ దగ్గరికొచ్చి, తనని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచాను. అందువల్లే తనలా ప్రవర్తించింది. తను చేసిన తప్పుని మనసులో పెట్టుకోకండి, క్షమించెయ్యండి. అయ్యో, క్షమాపణలెందుకులేండి. అలా పార్వతమ్మ అంటుండగా రమ్య వెంటనే తన అత్త కాళ్లపై పడి క్షమాపణ అడిగింది.
కన్నీళ్లు పెట్టుకుని బాధపడింది. అత్తయ్య, కవితక్క చదువుకోలేదని, తను పల్లెటూరి అమ్మాయని చులకనగా చూశాను. మిమ్మల్ని అసలు గౌరవించకుండా అమర్యాదగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఇల్లంటే అందమైన లోకమని, సొంత మనుషుల మధ్య ఆప్యాయంగా, అనురాగాల మధ్య బతకటం ఒక వరమని నాకు తెలిసొచ్చింది. అక్క, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. చెల్లి, దానికి అలా బాధపడితే ఎలా చెప్పు? మనము ఈ ఇంటికి తోడికోడళ్ళం మాత్రమే కాదు, అక్క చెల్లెళ్ళం కూడా. అలా కవిత తన తోడికోడలు రమ్యని హత్తుకుంది. వాళ్ళని చూసి పార్వతమ్మ, రంగా, శివయ్య అందరూ సంతోషించారు. ఇక ఆ తరువాత ఆ ఇంట్లో ఏ గొడవలు లేవు. అందరూ ఆనందంగా బ్రతుకు. ఒక పట్నంలో ఇద్దరు అన్నదమ్ములుంటారు. ఇద్దరూ పక్కపక్కనే ఇళ్లు కట్టుకుంటారు. కాని పెద్దవాడు బాగా డబ్బు సంపాదించి పెద్ద బంగళా కడతాడు. చిన్నవాడు ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. ఇద్దరికీ కూతుళ్లున్నారు. పెద్దవాడి కూతురు అంజన, చిన్నవాడి కూతురు దివ్య. ఓ దీపావళి పండుగ సమయంలో, నాన్న, ఈసారి నాకు దీపావళికి చాలా క్రాకర్స్ కావాలి. సరే తల్లి, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు. థ్యాంక్ యూ నాన్న. ఈసారి మన కాలనీలో మనమే ఎక్కువ క్రాకర్స్ పేల్చాలి. సరే తల్లి. మీరు దాన్ని మరీ గారాబం చేసేస్తున్నారు. ఏదడిగితే అది తెచ్చిస్తే ఎలా దానికి? అసలు డబ్బు విలువ తెలియకుండా పోతుంది. అబ్బా, చిన్నపిల్లని వదిలే. అయినా నేను దానికోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను చెప్పు. మీ ఇద్దరినీ నేను బాగు చేయలేను. ఇది ఈ మధ్య నా మాట అస్సలు వినట్లేదు అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది. ఇక అంజన బయటకి దివ్య దగ్గరికొచ్చి, నీకు తెలుసా, ఈసారి మా నాన్న నా కోసం చాలా క్రాకర్స్ తీసుకొస్తానని చెప్పాడు. అవునా? అవును. అసలు నీకేమేం క్రాకర్స్ ఉంటాయో తెలుసా? లేదక్కా, నేనెప్పుడూ వాటిని చూడలేదు. ఎలా చూస్తావులే, మీ నాన్న అసలెప్పుడైనా తీసుకొస్తే కదా. అలా ఏం లేదు, నేను అడిగితే మా నాన్న ఖచ్చితంగా తీసుకొస్తాడు. అస్సలు తీసుకురారు. మీ నాన్న దగ్గర అసలు డబ్బులుంటాయి కదా తీసుకురావడానికి. నువ్వు చూస్తూ ఉండు, నేను కూడా నీలాగే క్రాకర్స్ కాల్చుతాను. ముందు కొత్త బట్టలైనా ఉన్నాయో లేదో అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో దివ్య చాలా బాధపడుతుంది. కాసేపటి తరువాత వాళ్ళమ్మతో, అమ్మా, మనమందరిలా దీపావళి జరుపుకోలేమా? ఎందుకు జరుపుకోలేం? మనం కూడా ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం కదా. అలా కాదమ్మా, ఎప్పుడూ మనం దీపాలు మాత్రమే పెడతాం. ఒక్కసారి కూడా టపాకాయలు పేల్చిందే లేదు. దివ్య, ఇప్పుడు టపాకాయలు పేల్చకపోతే ఏమవుతుంది చెప్పు? అక్క చూడు, పెదనాన్నతో చెప్పి ఎన్ని టపాకాయలు తెప్పించుకుందో. తనొచ్చి మన దగ్గర డబ్బులు లేవని అంటుంది. దీపావళి అంటే టపాకాయలు మాత్రమే కాదురా. నాకదంతా తెలీదు. నువ్వు కూడా నాన్నతో చెప్పి నాకు కొత్త బట్టలు, టపాకాయలు తీసుకురమ్మను అని ఏడుస్తూ పడుకుంది. దివ్య అమ్మ మాధవికి ఏం చేయాలో అర్థం కాదు. దివ్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు. దివ్య నాన్న సునీల్ రాగానే, సునీల్, దివ్య ఈరోజు ఏడుస్తూ పడుకుంది. పాపం, దాని మనసు చాలా బాధపడినట్టుంది. ఏమైంది? ఎందుకు ఇచ్చింది? అంజనా వచ్చి మన దగ్గర డబ్బు లేదని, పండక్కి టపాకాయలు, బట్టలు కూడా కొనలేమని అందంట. అబ్బా, ఏదో చిన్నపిల్లలు. ఈ రోజు గొడవ పడతారు, రేపు కలిసిపోతారులే. అయినా ఎప్పుడూ లేనిది ఏంటిది? సునీల్, ఇప్పుడు దివ్యం చిన్నపిల్ల కాదు, తనకి కూడా అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా శక్తి మేర నేను కష్టపడుతూనే ఉన్నాను. నాకు అర్థమవుతుంది, కానీ ఇలా జరిగిందని నీకు చెప్తున్నానంతే. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను. కనీసం ఈసారైనా దివ్యకి ఆనందం కలిగించేలా చేయడానికి ప్రయత్నిస్తాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగానే 4 మట్టి ప్రమిదలు తీసుకురండి చాలు అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం దీపావళి. అంజనా ఇంట్లో హడావిడి, లైట్లు, పెద్ద బాణసంచా పెట్టెలు, స్నేహితులు. మమ్మీ చూడండి, నేను స్నేహితులతో కలిసి బిగ్ రాకెట్ పేల్చబోతున్నాను. అవన్నీ తర్వాత, ముందొచ్చి దీపాలు వెలిగించి దేవుడికి దండం పెట్టుకో తల్లి. అబ్బా మమ్మీ, దీపావళి అంటే బోలెడు క్రాకర్స్ పేల్చాలి, కానీ నువ్వేంటి ఎప్పుడు ఇలా? దీపావళి అంటే ఇదే తల్లి, అవన్నీ తర్వాతొచ్చినవి. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అసలు మీ నాన్న నిన్ను బాగా గారాబం చేస్తున్నారు. అందుకే నువ్వు నేను చెప్పిన మాట వినట్లేదు. ఈరోజు నేను అందరూ కుళ్ళుకునేలా క్రాకర్స్ కాలుస్తాను చూడు.
ముఖ్యంగా ఆ దివ్య. తప్పు అంజనా, తను నీ చెల్లి. ఆమెని కూడా నీ దగ్గరికొచ్చి టపాసులు పేల్చమని చెప్పు కావాలంటే. నో వే, నా క్రాకర్స్ తనకు అస్సలు ఇవ్వను అని పొగరుగా అంది. ఒక పక్కన దివ్య తన ఇంట్లో తన కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని మనస్సులో, మా ఇంట్లో దీపాలు మాత్రమే ఉన్నా సరే ఈసారి నేను సంతోషంగా ఉండాలి, నాన్నెంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంది. ఇంతలో సునీల్ వస్తాడు, చేతిలో చిన్న ప్యాకెట్లు. దివ్య, ఒక సర్ప్రైజ్ ఉంది చూడమ్మా. ఏంటి నాన్నా? నీకోసం ఈ చిన్ని టపాకాయలు, బాణసంచాలు, మళ్ళీ కొత్త డ్రెస్ కూడా. నిజమా నాన్నా? నాకోసం ఇవన్నీ? అవును తల్లి, ఈసారి నువ్వు కూడా టపాకాయలు కాల్చుదువు గాని. సారీ నాన్నా, నిన్న ఏడ్చానని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చారు కదా. నా కూతురు కోసం నేను ఈ మాత్రం చెయ్యలేనా? వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో అని దివ్యకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే నిఖిత, సునీల్, నువ్వెక్కడి నుండి తెచ్చావివన్నీ? కొన్ని పాత వస్తువులు ఇచ్చేశాను, కానీ మన దివ్య నవ్వు వాటికంటే విలువైంది కదా. అవును, కానీ మనం దివ్యకన్నీ చెప్పి పెంచాలి సునీల్. పోనీలే మిగతా చిన్నపిల్ల, అందరిలా పెద్ద పెద్ద ఆశలేం లేవు తనకి. ఇది కూడా నిజమేలే సునీల్. సరే, నువ్వు వెళ్ళి సాయంత్రానికంతా సిద్ధం చెయ్యి, నేను బయటికెళ్ళొస్తాను అని బయటకి వెళ్ళి అంజనా ఇంట్లో బాణసంచా పేల్చటం మొదలవుతుంది. శబ్దాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది. అంజనా దివ్య దగ్గరికొచ్చి, చూసావా మా బాణసంచాలు? నువ్వెంత పెద్దవి కాల్చగలవా? ఆహా లేదు, కానీ మా నాన్న కూడా నా కోసం బోలెడు టపాకాయలు తీసుకొచ్చారు. అవునా? ఏది చూపించు. ఇదిగో ఇవే. ఏంటి ఇవా? ఇవి నేను 5 నిమిషాల్లో కాల్చేస్తాను తెలుసా. పర్వాలేదు, నాకివే ఎక్కువ. మా నాన్న నా మీద ప్రేమతో తీసుకొచ్చారు. ప్రేమతో టపాకాయలు పేలవురా, డబ్బుతోనే వస్తాయి అని ఆమెని తక్కువ చేసి మాట్లాడింది అంజన. ఇక సాయంత్రం అయింది. అంజనా, ఉదయం నుండి నీ అల్లరి మరీ ఎక్కువైపోయింది. కనీసం ఇప్పుడైనా వచ్చి దీపాలు వెలిగించి ఇంటి చుట్టూ పెట్టు. నేను రానమ్మా, నేను క్రాకర్స్ పేల్చుకోవాలి. ఉదయం నుండి అదే పనిగా సౌండ్ చేస్తూనే ఉన్నావు. ఒక్క పనిలో కూడా నాకు సాయం చేయలేదు నువ్వు. నువ్వే చేసుకో అమ్మా, నేను రాను. మరోవైపు దివ్య వాళ్ల నాన్న తనతో, రా దివ్య, దీపాలు వెలిగిద్దాం. ఈ దీపం వెలుగుతో మన చీకట్లు పోవాలి. దీపావళి అంటే ఇదేనా నాన్న? అవును తల్లి, ఈ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు. అందుకే చెడు అనే చీకటిని పోగొట్టడానికి ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. చూడు పాపా, దీపావళి అంటే దీపాల వెలుగు, సంతోషం పంచుకోవటం. సరే నాన్న, ఈ దీపం నేను అక్క ఇంటి గుమ్మం దగ్గర కూడా పెడతాను. అలా ఎందుకమ్మా? ఆమె ఇల్లంతా కరెంటు దీపాలు పెట్టింది, కానీ ఇలాంటిది ఒక్కటి కూడా లేదుగా అని దివ్య ఆ చిన్న దీపాన్ని తీసుకొని అంజన ఇంటి గుమ్మం దగ్గర పెట్టింది. చూడు అంజనా, దివ్య నీకంటే చిన్నది, అయినా చక్కగా ఎలా దీపాలు పెడుతుందో మనింటి ముందు కూడా పెట్టింది చూడు. అమ్మా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే అలా చేసిందిలే. తప్పు అంజనా, కనీసం వచ్చి దేవుడికి దండమైనా పెట్టుకో. నేను రాను. కాని దివ్య మాత్రం తన తల్లిదండ్రులు చెప్పిన మాట విని పూజ చేసుకుంది. తర్వాత వెంటనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికొస్తాడు. ఏవండి, నేను ఈ వీధిలో పిల్లలందరికీ టపాకాయలు ఇస్తున్నాను, మీకు కూడా ఇద్దామనొచ్చాను. అయ్యో, ఇప్పుడెందుకండి ఇవన్నీ? అయిన టపాకాయలు పేల్చితేనే పండగ కాదుగా. కాదనుకోండి, కాని పిల్లల సరదా వాళ్ళకుంటుంది కదా, అందుకే నా తరపునిలా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంజన దగ్గర ఉండే వాటికంటే కూడా చాలా ఎక్కువ రకాల క్రాకర్స్ ఉంటాయి ఇక్కడ. దాంతో అంజన, నీకివన్నీ ఎక్కడివి? నేను అమ్మవారిని శ్రద్ధగా పూజించాను, ఆమె నాకివి ఇచ్చింది. నువ్వు మా ఇంటి ముందు దీపం ఎందుకు పెట్టావు? నువ్వు బాణసంచాలు వెలిగిస్తున్నావు, నేను దీపం వెలిగించాను. ఇద్దరి వెలుగులు కలిస్తేనే దీపావళి పండుగ అందంగా ఉంటుంది కదక్కా. దివ్య, నేను నిన్ను కించపరిచాను కదా. పర్వాలేదక్కా, ఇదిగో ఈ టపాకాయలు కూడా తీసుకో, ఇద్దరం కలిసి కాలుద్దాం. ఇంతలో అంజనా తల్లి లక్ష్మి బయటకొచ్చింది. ఏమవుతుంది అంజనా? అమ్మా, నేను తప్పు చేశాను. దివ్య దగ్గరికొచ్చి డబ్బు గురించి, టపాకాయల గురించి తప్పుగా మాట్లాడాను. కానీ ఇప్పుడు అర్థమైంది, దీపావళి అంటే శబ్దం కాదు, ప్రేమ వెలుగు. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు, చాలు. దివ్య, ఈసారి మనం కలిసి టపాకాయలు కలుద్దాం. నిజమా అక్కా?
అవును, మీ నాన్న తెచ్చిన టపాకాయలతో మొదలెట్టేద్దాం అని ఇద్దరూ కలిసి ఆ చిన్న చిన్న టపాకాయల ప్యాకెట్ తెరిచి మొదటి బాణసంచా వెలిగిస్తారు. దీపావళి ఆనందం టపాకాయల్లో కాదు, ప్రేమతో వెలిగించిన చిన్న దీపంలో ఉంటుంది. మీరు కూడా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.